ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేట్ అయిందా సుందరి మేడం? ఏం కాలేదు మేడం, నీ మూట కట్టి పైన పెట్టండి. కాల్ మీ సుందరి, ఓన్లీ సుందరి. అమ్మమ్మమ్మ, మేడం రెస్పెక్ట్ వర్డ్. మాలాంటి పేదవాళ్ళం, ఏమీ లేని వాళ్ళం బ్రతకాలంటే మర్యాద ఇవ్వాల్సిందే మేడం. అయితే నేను వెళ్తాను మేడం. ఆగు, మన కారు ఉంది కదా మేడం, కలిసే వెళ్తాం మేడం. నిన్ను మంచితనంగా కారు ఎక్కించుకొని నైస్గా మాట్లాడుతూ నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో ఈరోజు ఎలాగైనా తెలుసుకుంటాను. ఆ కారుండగా కాళ్ళకి పనెందుకు మేడం? అవును, నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చానన్నావు? అది అది స్వర్ణకి బట్టలు తీసుకెళ్దామని వచ్చాను. మరి స్వర్ణ బట్టలేవి? మర్చిపోయావు కదా? మర్చిపోయాను. అర్థమైంది, నువ్వు మర్చిపోయావని. నేను డాక్టర్కి మరీ గుర్తు చేసి ఇదిగో స్వర్ణ బట్టలు తీసుకొచ్చాను. అబ్బా, ఏం ఫాలో చేశారాను మేడం? సరే సరేలే, రా కారులో వెళ్దాం. సుందరి, ఇదే నీ లాస్ట్ జర్నీ. నువ్వు నీ కడుపులో బిడ్డకి తండ్రి పేరు చెప్పావా సరే, లేదా నీ పేరుకి ముందు ఈ కారు ఆగగానే కీర్తిశేషులు అనే నేమ్ ప్లేట్ సిద్ధంగా ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు హెల్త్ బాగా చూసుకోవాలి. మీరైతే మరీ నిర్లక్ష్యం చేశారు మేడం. సుందరి, నేను మాట్లాడుతున్నా నువ్వు రిప్లై సరిగ్గా ఇవ్వడం లేదు. నువ్వు రిప్లై ఇస్తూ నాతో చక్కగా మాట్లాడేలా చేస్తాను చూడు. సుందరి, నువ్వు బాగా తినాలి. సుందరి, నేను ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, సారీ. మేడం, మీరేనా మాట్లాడేది? నన్ను మేడం అనడం లేదు, నాకు సారీ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనం ప్రతిరోజు ఇలాగే హ్యాపీగా ఉండాలి మేడం. యజమాని మేకను బలిచ్చే ముందు దాన్ని బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే సుందరి. నువ్వన్నట్టు మనం ఇక నుండి చాలా హ్యాపీగా ఉందాం సుందరి. మన మధ్యన ఇక ఎలాంటి రిస్క్ టాస్క్లు ఉండవు. నాకు సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది.